ఈ రాష్ట్రాన్ని విభజించినందుకు ఈ ప్రాంతంలోని ప్రజానికం ఎందుకంటే ఉన్న సామాన్య ప్రజానికానికి కానీ అనంతపురంలోని మారుమూల ప్రాంతాల్లో హాస్పిటల్స్ వందల సంఖ్యలో హైదరాబాద్ లో ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న పబ్లిక్ తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ పగడింటి నడుమగూడ. తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ పగడింటి నడుమగూడ. పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ పగడింటి. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. మీలో ఎంతమంది మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రం కలిసే ఉండాలి, తెలుగు వాళ్ళందరూ కలిసే ఉండాలి అని మీరందరూ మనస్ఫూర్తిగా అనుకుంటే ఒక్కసారి మీరందరూ నేను చెప్పినట్లుగా నేను ఏ పొజిషన్లో అన్నానో అదే పద్ధతిలో మీరందరూ జై సమైక్యాంధ్ర అనాలి. మీరందరూ సిద్ధమేనా? మీరు ఆ మేడ మీద అయ్యా పెద్దలు సుందరి హోటల్ పైన తమ్ముళ్ళు నా గుండాక నుంచి గుండె కొట్టుకుంటున్నావు దిగరా తమ్ముడు, కిందకి నువ్వు నాకు కావాలి ఉద్యమానికి దిగో. జై సమైక్యాంధ్ర. నువ్వు చేతులు పైకెత్తగరా తండ్రి. సమైక్యాంధ్ర. మీలో మనస్ఫూర్తిగా ఈ తెలుగు జాతి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి బిడ్డ మట్టి బిడ్డ కలిసే ఉండాలని మీరు కోరుకుంటే మీడియా వాళ్ళు ఒక్కసారి మీ కెమెరా ఇలా రౌండ్ చేయండి ఒకసారి. ఇది హైదరాబాద్ లో ఉన్న ప్రతి వాళ్ళు చూడాలి. ప్రతి వాళ్ళు చూడాలి, ప్రపంచమంతా చూడాలి. మేము కలుస్తున్నామని కోరుకుంటున్నాం. తెలంగాణ సోదరులారా, we love you, we love you. మీరు మాట్లాడరా? ఉంటే కలదు సుఖం. స్లోగా ఉంది రాయలసీమలో వాయిస్. కలిసి ఉంటే కలదు సుఖం. మీడియా ఒక్కసారి ఆ జనాన్ని చూపించండి. గజల్ శ్రీనివాస్ మొహం చూపించకపోయినా పర్వాలే. మన పిల్లల్ని కాలేజీ పిల్లలు నేనే మాట్లాడమని చెప్పాను. గజల్ శ్రీనివాస్ పాడతాడు, మీరు నింద్రుగానే. నేను చెప్పాను, నేను చాలా దేశాలు తిరిగాను, నేను ఏ ప్రదేశంతోనూ ప్రేమలో పడలే. హిందూపూర్ ప్రేమలో పడ్డాను నేను 2 ఏళ్ల క్రితం. నాకు చచ్చేంత ఇష్టం హిందూపూర్ అంటే. నేను చాలా బిజీగా ఉన్నా, ఉద్యమం కోసం అన్ని జిల్లాలో తిరుగుతుంటే తమ్ముడు పిలిచాడు, నవీన్ రావాలి అని. హిందూపూర్ అయితే వచ్చేస్తానయా అన్నాను. ఎందువల్లంటే మనం అందరం కలిసి హిందూపూర్ స్వచ్ఛమైన మనస్సు ఉన్నటువంటి ఊరు. మనం ఏదన్నా కోరుకుంటే ఈ రాష్ట్రం కలిసి ఉండాలని హిందూపూర్ ప్రజలు కోరుకుంటే అల్లా మన మాట వింటాడు. ఇక్కడ నేనే కొంతమంది పిల్లల్ని పిలిచాను. నేను మాట్లాడడం కాదు, ఉద్యోగాలు మానుకున్నారు, వ్యాపారాలు మానుకున్నారు, ఈ తెలుగు జాతి కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఇది జాతి పోరాటం. మనం చేస్తున్నది జాతి కోసం చేసే పోరాటం. 2000 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో అన్ని మతాల వారు కలుస్తున్న పోరాటం ఇదే.
ఉంచి ఈ పిల్లలు చెప్పే మాట వినండి, పెద్దలు చెప్పే మాట వినండి. నేను పాడతాను, మిమ్మల్ని అందరినీ ఉద్యమంలోకి ఉద్వేగంలోకి తీసుకెళ్లేటువంటి విధంగా పాడతాను. కానీ మనం అందరం ఆ అంబేద్కర్ సాక్షిగా అందరం కూడా శాంతిగా ఉండాలి. ఎక్కడ విద్వేషాలు రగల్చకూడదు, విగ్రహాలు ధ్వంసం చేయకూడదు. మహాత్మా గాంధీజీ చెప్పినటువంటి శాంతియుతంగా మనం పోరాడాలన్న విషయం బట్టి మీరు మర్చిపోవద్దు. ఒక పల్లె ప్రాంతాన్ని వెళ్ళి గమనిస్తే ఏమవుతుందంటే, మనం ఉద్యమం చేస్తున్నాం, ఈ ఉద్యమంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. అది ఏ రకమైనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయంటే, ఎవరికి వారు ఉద్యమం ఇక్కడే మనం దెబ్బతింటున్నాం. కానీ తెలంగాణలో అటువంటి పద్ధతి తీసుకురాలి. వాళ్ళ రాష్ట్ర సాధన కోసం వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా వాళ్ళ మధ్యలో ఎటువంటి మీరు ఎవరికి ఓటేయాలనేది మీ మనసులో నిలబడిపోయి ఉంటుంది. కానీ ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. కానీ ఈ సమైక్యాంధ్రాన్ని కాపాడుకునేంత వరకైనా ఒక తీరు మనమందరూ కూడా ఒక దారిలో నడిచినప్పుడు పైన ఉన్నటువంటి ఢిల్లీ వాళ్ళకు కానీ, అంతకన్నా పెద్దగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ దొంగగా తెలంగాణ వాళ్ళ మద్దతు తీసుకోవాలి, రాయలసీమ తెలంగాణ ఆంధ్ర వాళ్ళని మోసం చేయాలనేసేసి డ్రామాలు చేసి ఈరోజు మన దగ్గరికి వచ్చి మన పక్కన డ్రామాలు చేసేదానికి తయారైనారో అట్లా వాళ్ళని దూరం పెట్టాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా, కులాలకు మతాలకు సంబంధం లేకోకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఉద్యమాన్ని మనం ఖచ్చితంగా ఆ ఢిల్లీ పెద్దలకు మన బలం ఏందో, మన శక్తి ఏందో, మన రాయలసీమ దెబ్బేందో వాళ్ళకు చూపించాలని కోరుకుంటున్నా. ఈ విషయంలో తప్పు చేసినాయి. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరికీ చెప్పదలుచుకున్నా, తప్పులు చేసిన వాళ్ళని మనము వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లే. తప్పు జరిగిపోయింది. ఆ తప్పు గురించి మనం ఎంతసేపు ఆలోచన చేసినా దాని నుంచి లాభం లేదు. కానీ జరగబోయే కార్యక్రమం గురించి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరీ ముఖ్యంగా యువకులు ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలి. తెలంగాణలో ఉద్యమం జరిగితే 600 మంది చనిపోయినారు. ఈ మధ్యకాలంలోనే ఈ తెలంగాణ ప్రకటించిన తర్వాత కోస్తా రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 30 ఒకే ఒక కారణం వల్ల జరుగుతాం. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నాయకుడిని ప్రధానమంత్రి చేయాలనే ఒక ఆలోచనతో మన అందరి జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎక్కడుంది ఈ హక్కు అని అడుగుతా ఉన్నా. మన ప్రాణాలతోనో మన మనోభావాలతోనో ఆటలాడుకునే శక్తి వాళ్ళకి ఎక్కడుంది? ఈ రకమైనటువంటి మీకు రాజ్యాంగంలో ఎక్కడ మీకు అటువంటి హక్కు ఎక్కడ కల్పించినారనేసి మేము అడుగుతా ఉన్నా. మనం ఓట్లేసి తప్పు చేసినామా అనేసి మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కులాలకు మతాలకు వర్గాలకు సంబంధం లేకోకుండా రేపటి నుంచైనా కూడా జేఏసీ అనో వైఎస్ఆర్ పార్టీ అనో తెలుగుదేశం అనో మనమనంతా విడిపోయి మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోతే లాభం లేదు. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు భయపడరు అనేసి మీ అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక తాటి కింద ఒక గొడుగు కింద చేస్తే ఖచ్చితంగా మనం ఈ ఉద్యమంలో మనం గెలుచుకుంటామని తెలియజేస్తాము. మీకు విషయం చెప్పదలుచుకున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఒక మాట, మంచి మాట మొన్న చెప్పారు. ఈ తెలంగాణ విడిపోవటం వల్ల రాయలసీమకు కానీ కోస్తాంధ్రకు కానీ ఎటువంటి నష్టాలు జరుగుతాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనేసి ఖచ్చితంగా అతను అభిప్రాయాలు తెలియజేశాడు. ఈ రోజునటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీఎం కూడా కనీసం విలువలు లేకోకుండా, సీఎం మాట కూడా కనీసంగా పట్టించుకోకుండా వాళ్ళ నిర్ణయమే వాళ్ళకు ధ్యేయంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మనందరి ప్రాణాలతోనూ మానాలతోనూ చెలగాటమాడుతున్నారంటే ఇది సరైన పద్ధతి కాదనేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో ఇటువంటి వారికి మీరందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇందులో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా తప్పిదం ఉంది. కాబట్టి మనమందరూ కూడా ఐక్యమత్యంగా రాయలసీమ అంటే ఉచ్చ పోసుకుంటున్నా వాళ్ళకు మనం పాఠం చెప్పాల్సిన అవసరం ఉందనేసి ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నా. నేను ఈరోజు హిందూపూర్కు మన మాట పెద్ద ఆయన గదర్ శ్రీనివాస్ గారు కోస్తాంధ్రాలో తిరుగుతున్నారు. ఆయన
మీరు దయచేసి మా ఊరికి రండి, మీకు మా ఊరితో ఆల్రెడీ మీకు సంబంధం ఉంది, అనుబంధం ఉంది. మీరు ఒక్కసారి వస్తే మేమందరూ కూడా ఎవరందరూ వాళ్ళు మేము ఉద్యమాలు చేస్తున్నాం, అట్లా వాళ్ళందరినీ కూడా మేమందరం కలిసి మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరు నాంది కావాలనేసి కోరంగానే ఆయనకు ఉన్నటువంటి పనులన్నీ పక్కకు పెట్టి వచ్చినందుకు ఈ సభాముఖంగా మీ అందరి తరఫున తల వంచి నమస్కరిస్తాను ఆయనకు. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ ఉద్యమంలో రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టండి, నాతో పాటు మీ ఉద్యమం మీ చేతుల్లోకి తీసుకోండి, మీరు నాయకత్వం వహించండి. మాలాంటి వాళ్ళను మీ వెనకలు నచ్చేటట్టు మీరు ఆలోచన చేయాలి. అప్పుడే ఈ ఉద్యమం బలపడుతుంది. రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. మనం చేసే కార్యక్రమం ఖచ్చితంగా విజయం సాధించాలి. ఈరోజు ఒకటే చెప్తున్నా, మోసం చేస్తే ప్రాణాన్ని తీసే శక్తి కూడా మాకుందయ్యా. నీకంతగా మోసుంటే మా శక్తి చూడాలంటే ఒక్కసారి హిందూపూర్కి వచ్చి పోవయ్యా. మా తడాక ఏందో మా బలం ఏందో నువ్వు ఒక్కసారి రుచి చూస్తావు, అప్పుడు తెలుసుకుంటావు రాయలసీమ వాళ్ళంటే ఏమో అని. ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా అంతకన్నా తట్టుకోలేము. కాబట్టి దయచేసి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలారా, సోనియా అమ్మ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీ అమ్మ ఎక్కడి దానివే నువ్వు ఇటలీ నుంచి వచ్చి భారతదేశాన్ని చీల్చాలని చూస్తావా? నిన్ను చీల్చే రోజు వస్తుంది. నేను ఒకవేళ కాంగ్రెస్ లో ఉండొచ్చు, నా రక్తం కాంగ్రెస్, మీ అబ్బసొప్పు కాదు కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెసే, ముందుకు కూడా కాంగ్రెసే, దీంట్లో ఎక్కడా తేడా ఉండదు. అయితే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, నువ్వు కొంచెం ఓపిక పట్టింటే 2014లో రాహుల్ గాంధీ ఏమన్నా ప్రధానమంత్రి కాకపోయిండొచ్చు, కానీ 2019 సంవత్సరంలో ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉండింది. ఈ దెబ్బతో నువ్వు చేసిన ఈ పాపం వల్ల ఎప్పటికీ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేకుండా పోయిందని తెలియజేస్తాను. మా కడుపు కొట్టావు, మాకు అన్నం, మా దగ్గర ఉన్నటువంటి అన్నాన్ని పక్కకు లాగేస్తున్నావు. మా కడుపు కోత, మా గుండె కోత నువ్వు అనుభవిస్తావు. మా అందరి ఆవేదన నువ్వు అనుభవించి తీరాలి. దీంట్లో ఎక్కడ కూడా తేడా లేదనేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మా దెబ్బేందో రాబోయే కాలంలో 2014 ఎలక్షన్లో మేము రుచి చూపిస్తామమ్మా. దానికి నువ్వు తయారుగా ఉండాలి. తెలంగాణలో ఓట్ల కోసం ఆంధ్ర రాయలసీమలను విడగొడతావా? ఆ రకంగా విడగొట్టాలనుకుంటే దేశంలో 23 రాష్ట్రాలు కొత్తగా తయారు కావాలి. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక 2 కావాలి, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక కావాలి, గూర్ఖాలాండ్ కావాలి, తర్వాత ఇట్లాంటివి చాలా రాష్ట్రాలు కావాలి. నువ్వు ఇవ్వాలనుకుంటే నీకు నిజంగా ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రజల పైన ఒకే రకమైనటువంటి, దేశ ప్రజల పైన ఒకే రకమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటే, నీలో స్వార్థ రాజకీయమే లేకోకుంటే ఆ 23 రాష్ట్రాలు ఇవ్వు ఫస్ట్, వాటితో పాటు ఇది కూడా ఇవ్వు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అట్లా కాకుండా మమ్మల్ని ఒకరినే విడగొట్టి తమాషా చూడాలనుకుంటే మటుకు నీ తోలు తీస్తామనేసి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను తోలితే వచ్చిన జనం కాదు, మీ గుండెలో ఉన్నటువంటి ఆవేదన ఇచ్చినారు. అంటే రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు కూడా దొంగలే. మిమ్మల్ని అందరికీ ఇది దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు. ఇందిరాగాంధీ విగ్రహాలు, గాంధీ విగ్రహాలు, నెహ్రూ విగ్రహాలు మాత్రమే పడగొడతా ఉన్నారు. మీకు ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. ఎక్కువ మాట అంటున్నానంటే 72వ సంవత్సరము ఆ రోజు తెలంగాణ విడగొట్టాలనేసేసి, తెలంగాణ కావాలని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా గట్టిగా ఊవెత్తున వాళ్ళు ఉద్యమం చేస్తే, ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మీరు కావాలంటే యూట్యూబ్లో మీరు చెక్ చేసుకోవచ్చు, ఆమె మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా అందులో ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను తెలంగాణ ఇవ్వను, నేను చచ్చిపోయేంత వరకు తెలంగాణ ఇచ్చే సమస్య లేదని స్వర్గీయ ఇందిరాగాంధీ ఆ రోజు తెలియజేసిన. ఈరోజు రాజీవ్ గాంధీ గారు కూడా ఈ తెలంగాణ ఇవ్వాలా అనే ఆలోచన రాలే.
అయితే ఎక్కడ తేడా వచ్చిందనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఈ బయట నుంచి వచ్చినటువంటి పరాయి దేశస్తురాలకి ఇందు సోనియా గాంధీకి తన కొడుకుని ప్రధానమంత్రిని చేయాలనే ఆలోచనతోనో ఆవేశంతోనో వాళ్ళకున్న బుద్ధి అదే కదా. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళని మనల్ని ఏ రకంగా అయితే విడగొట్టి పాలించినారో అదే పద్ధతిలోనే మనల్ని కూడా విడగొట్టి పాలించాలనే ఒక దుర్బుద్ధితో, ఒక దురాలోచనతో ఇటువంటి కార్యక్రమం ఆమె చేపట్టింది. అటువంటి వాటిని సమైక్యంగా మనమందరూ కూడా కలిసి కట్టుగా మనం ముందుకు పోవాలనేసేసి మీ అందరికీ సవినయంగా నేను తెలియజేసుకుంటూ జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఉద్యమం ఎన్నాళ్ళు జరుగుతుంది? 2 నెలల, 3 నెలల, 6 నెలల, ఎంత కష్టపడాలో మనకు తెలీదు. కానీ నేను ప్రతిరోజు ఎక్కడో చోటుకు వెళ్ళి అందరం కలిసి ఉండాలి. ఇప్పుడిప్పుడే కళాకారులు అందరూ బయటకు వస్తున్నారు, కలిసి ఉండాలని చెప్తున్నారు. దయవుంచి ఇది చక్కని అవకాశం, మన ప్రేమని తెలియజేసే అవకాశం. మౌలా कोई ताजा ख्याल दे मौला, दिल से गफलत निकाल दे मौला, कोई ताजा ख्याल दे मौला, हर तरफ अमन हो मुहब्बत हो, कोई ऐसा भी साल दे मौला, कोई ऐसा भी साल दे मौला, शुक्र दे सब्र दे सदाकत दे, शुक्र दे सब्र दे सदाकत दे, चाहे रंजो मलाल दे मौला, अमन का रास्ता दिखे सबको, हाथ में वो मशाल दे मौला. సమైక్యాంధ్ర సాధించేటువంటి జ్యోతిని మా అందరి చేతుల్లో ఇయ్యని ఆ అల్లాని ప్రార్థిస్తున్నా.